హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డిఎస్సి ప్రాక్టీస్ బిట్స్లో భాగంగా సైకాలజీ బిట్స్ కొన్ని తెలుసుకుందాం. ఆన్లైన్ టెస్ట్లు ఎవరికైనా కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది. వాట్సాప్ ఛానల్లో మెసేజ్ చేయండి. సరికాని జతను గుర్తించండి. ఆప్షన్ సాధికారత్వ పిల్లల పెంపక శైలి, పిల్లలకు స్వయం ప్రతిపత్తి ఉండదు. నిరంకుశత్వ పిల్లల పెంపక శైలి, పిల్లలను అధికంగా నియంత్రిస్తారు. అంగీకారత్వ పిల్లల పెంపక శైలి, పిల్లల ఆలోచనలు ఆమోదిస్తారు. జోక్యరహిత పిల్లల పెంపక శైలి, పిల్లలను తక్కువగా స్వీకరిస్తారు. క్రింది వాటిలో సరికాని జత ఆప్షన్ 1 సాధికారత్వ పిల్లల పెంపక శైలి, పిల్లలకు స్వయం ప్రతిపత్తి ఉండదనేది తప్పు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, పరిపక్వం అంటే జీవి జన్యు పటిష్టాన్ని తెలుపుతుంది. ఇది ముందుగా నిర్ణయించిన ప్రణాళిక మార్పులతో జరుగుతుందన్నవారు. ఆప్షన్ 1 గెసల్, ఆప్షన్ 2 హర్లాక్, ఆప్షన్ 3 గాల్టన్, ఆప్షన్ 4 క్రెగ్. పరిపక్వం అంటే జీవి జన్యు పటిష్టాన్ని తెలుపుతుంది. ఇది ముందుగా నిర్ణయించిన ప్రణాళిక మార్పులతో జరుగుతుందన్నవారు. ఆప్షన్ 4 క్రెగ్. నెక్స్ట్ క్వశ్చన్, వికాస సూత్రాల్లో తప్పుగా రాయబడింది. ఆప్షన్ 1 వికాసాన్ని ప్రాగుర్తీకరించవచ్చు. ఆప్షన్ 2 వికాసం నిర్దిష్ట దిశ నుంచి సాధారణ దిశగా జరుగుతుంది. ఆప్షన్ 3 వికాసం అవిచ్ఛిన్న చర్య. ఆప్షన్ 4 వికాసం అన్ని దిశల్లో ఒకేలా సాగదు. వికాస సూత్రాల్లో తప్పుగా రాయబడింది ఆప్షన్ 2 వికాసం నిర్దిష్ట నుంచి సాధారణ దిశగా జరుగుతుందని. నెక్స్ట్ క్వశ్చన్, పియాజే తన సంజ్ఞాత్మక సిద్ధాంతంలో ఈ క్రింది పదాన్ని ఉపయోగించలేదు. ఆప్షన్ 1 స్కీమా, ఆప్షన్ 2 సాంఘీకరణ, ఆప్షన్ 3 అనుగుణ్యత, ఆప్షన్ 4 స్కఫోల్డింగ్. పియాజే తన సంజ్ఞానాత్మక సిద్ధాంతంలో ఏ పదాన్ని ఉపయోగించలేదంటే ఆప్షన్ 4 స్కఫోల్డింగ్. నెక్స్ట్ క్వశ్చన్, ఎరిక్సన్ ప్రకారం వ్యక్తి ఆఖరి దశలో ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. ఆప్షన్ 1 సమైక్యత నిరాశ, ఆప్షన్ 2 స్వయం ప్రతిపత్తి సందేహం, ఆప్షన్ 3 నమ్మకం అపనమ్మకం, ఆప్షన్ 4 ఉత్పాదకత స్తబ్దత. ఎరిక్సన్ ప్రకారం వ్యక్తి ఆఖరి దశలో ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఆప్షన్ 1 సమైక్యత నిరాశ. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లల్లో వైయక్తిక భేదాలకు కారణం. ఆప్షన్ 1 అనువంశికత, ఆప్షన్ 2 పరిసరాలు, ఆప్షన్ 3 అనువంశికత పరిసరాలు 2, ఆప్షన్ 4 పరిపక్వత ప్రజ్ఞ. పిల్లల్లో వైయక్తిక భేదాలకు కారణం ఆప్షన్ 3 అనువంశికత పరిసరాలు 2. నెక్స్ట్ క్వశ్చన్, బహుళ ప్రజ్ఞా సిద్ధాంతంలో ప్రతిపాదించిన వారు. ఆప్షన్ 1 స్పీర్మన్, ఆప్షన్ 2 గిల్ఫర్డ్, ఆప్షన్ 3 గార్డినర్, ఆప్షన్ 4 థార్నడైక్. బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం ప్రతిపాదించిన వారు ఆప్షన్ 3 గార్డినర్. నెక్స్ట్ క్వశ్చన్, సృజనాత్మక గల వ్యక్తుల్లో సాధారణంగా ఉండే ఆలోచన రకం. ఆప్షన్ 1 సమైక ఆలోచన, ఆప్షన్ 2 విభిన్న ఆలోచన, ఆప్షన్ 3 మూర్త ఆలోచన, ఆప్షన్ 4 అనిర్దేశ ఆలోచన. సృజనాత్మక గల వ్యక్తుల్లో సాధారణంగా ఉండే ఆలోచన రకం ఆప్షన్ 2 విభిన్న ఆలోచన. నెక్స్ట్ క్వశ్చన్, అచేతన ప్రవర్తన అంచనా వేసే పరీక్షలు. ఆప్షన్ 1 శోధకులు, ఆప్షన్ 2 ప్రశ్నావళిలో, ఆప్షన్ 3 చెక్ లిస్టులు, ఆప్షన్ 4 ప్రక్షేపక పరీక్షలు. అచేతన ప్రవర్తన అంచనా వేసే పరీక్షలు ఆప్షన్ 4 ప్రక్షేపక పరీక్షలు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రశాంత్కు తన తల్లి మాటలు వినాలని లేదు, అలాగనే ఆమెతో తిట్లు తినాలని లేదు. ఈ సందర్భంలో ప్రశాంత్ సంఘర్షణ. ఆప్షన్ 1 ఉపగమ, ఆప్షన్ 2 పరిహార, ఆప్షన్ 3 ఉపగమ పరిహార, ఆప్షన్ 4 ద్వి ఉపగమ పరిహార. ప్రశాంత్కు తన తల్లి మాటలు వినాలని లేదు, అలాగనే ఆమెతో తిట్లు తినాలని రెండూ లేదు కాబట్టి ఆప్షన్ 2 పరిహార. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ప్రాథమిక అవసరం. ఆప్షన్ 1 వ్యాయామం, ఆప్షన్ 2 రక్షణ అవసరం, ఆప్షన్ 3 గుర్తింపు అవసరం, ఆప్షన్ 4 గౌరవ అవసరం. క్రింది వాటిలో ప్రాథమిక అవసరం ఆప్షన్ 1 వ్యాయామం. నెక్స్ట్ క్వశ్చన్, గెస్టాల్ అనగా. ఆప్షన్ 1 ప్రత్యక్షం, ఆప్షన్ 2 అంతర్దృష్టి, ఆప్షన్ 3 భాగము, ఆప్షన్ 4 సమగ్రాకృతి. గెస్టాల్ అనగా ఆప్షన్ 4 సమగ్రాకృతి. నెక్స్ట్ క్వశ్చన్, బంధూరా ప్రకారం అనుకరణ అభ్యాసంలో మానసిక ప్రక్రియలు. ఆప్షన్ 1 తదాత్మీకరణం అంతర్ణీకరణ, ఆప్షన్ 2 ఉపసంహరణ ఏకీకరణ, ఆప్షన్ 3 పరిహారం ప్రక్షేపణ, ఆప్షన్ 4 అచేతన ప్రతిగమనం. బంధూరా ప్రకారం అనుకరణ అభ్యాసంలో మానసిక ప్రక్రియలు ఆప్షన్ 1 తదాత్మీకరణ అంతరీకరణ. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది రకం స్మృతిలో విద్యార్థి విషయాన్ని అవగాహన చేసుకుని గుర్తుంచుకుంటాడు.
ఆప్షన్ 1 తక్షణ స్మృతి, ఆప్షన్ 2 బట్టి స్మృతి, ఆప్షన్ 3 తార్కిక స్మృతి, ఆప్షన్ 4 నిష్క్రియాత్మక స్మృతి. విద్యార్థి విషయాన్ని అవగాహన చేసుకొని గుర్తుంచుకునేది ఆప్షన్ 3 తార్కిక స్మృతి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.